నమస్తే. వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరో కాదు, అశోక్ సార్ గారు ఉన్నారు. సార్‌తో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. అట్ ప్రెజెంట్ ప్రస్తుతం ఉన్న సిట్యుయేషన్ గురించి అయితే తెలుసు. గ్రూప్ 1 రిజల్ట్స్‌లో అవకతవకలు జరిగినాయని బాగా అందరూ చాలా మంది ఆరోపణలు చేస్తున్నారు. మరి అసలుకి గ్రూప్ 1 ఫలితాల గురించి సార్ మాటల్లో కొన్ని విందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, అసలు ఇప్పుడు ఎక్కడ చూసినా గ్రూప్ 1 ఫలితాలు తెలుగు మీడియం పేపర్‌లకి అవకతవకలు జరిగినాయని ఎక్కడ చూసినా వాళ్ళ వార్తలు వినిపిస్తున్నాయి. అవి వాస్తవమంటారా సార్? 100% వాస్తవం అమ్మా. హ్మ్. ఏం జరిగింది అంటే గ్రూప్ 1 ఫిలిమ్స్ 3 సార్లు పెట్టారు. అవును. దేశ చరిత్రలో 3 సార్లు పెట్టారు. 18 పేపర్ లీక్ అయిన చరిత్ర తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ది. మూడోసారి మెయిన్స్లో కూడా ఇంగ్లీష్ మీడియం వాళ్ళు 12,300 వరకు ఉన్నారు. తెలుగు మీడియం వాళ్ళు నియర్ బై 8,000 ఉన్నారు. అంటే ఆ లెక్క ప్రకారం కూడా తెలుగు మీడియం వాళ్ళు 39% మంది క్వాలిఫై అయ్యారు. కానీ మెయిన్స్లో చూస్తే కనీసం 10% కూడా తెలుగు మీడియం వాళ్ళు కనబడతలేరు. అదే మీకు గ్రూప్ 2 కనుక తీసుకుంటే తెలుగు మీడియం వాళ్ళు 70% మంది గ్రూప్ 2 అభ్యర్థి తెలుగు మీడియం వాళ్ళు ఉంటారు. గ్రూప్ 3 తీసుకున్న 70% పైగా తెలుగు మీడియం వాళ్ళు ఉంటారు. ఒక గ్రూప్ 1 కానీ ఎందుకు తేడా వస్తుంది అంటే ఇవి టాప్ పోస్టులు, ఈ పెద్ద పోస్టులు, ఈ పోస్టులు అమ్మకానికి పెట్టినట్టుగా మాకు అనుమానాలు వ్యక్తం అవుతా ఉన్నాయి. ఎందుకంటే ఇవాళ తెలుగు మీడియం వాళ్ళకి 400 బిలోనే ఉన్నారు. 360, 370, 330, 400, 415. అది ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కనుక చూస్తే 480, 500, 550 పైన ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఇక్కడ మేమేం డిమాండ్ చేస్తున్నాం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే మీడియం వైజ్గా టాప్ 100లో ఎంతమంది ఉన్నారు, టాప్ 200లో ఎంతమంది ఉన్నారు, టోటల్గా 500 మంది ఎంతమంది ఉన్నారు, మీరు తెలుగు మీడియం వాళ్ళు ఇంగ్లీష్ మీడియం డివైడ్ చేసి మాకు లెక్కలు ఇవ్వండి. ఇవాళ గ్రూప్ 2 ఎగ్జామ్లో అభ్యర్థులు రాసినటువంటి ఓఎంఆర్ షీటును ఎవరు ఓఎంఆర్ షీట్ వాళ్ళకి ఇచ్చారు. మరి గ్రూప్ 1 పేపర్ ఆన్సర్ షీట్ ఎందుకు బహిరంగపరిచారు? టోటల్ 563 అభ్యర్థులకు ఎవరైతే ఎగ్జామ్ రాసినటువంటి అభ్యర్థుల యొక్క ఆన్సర్ షీట్లు ఓపెన్లో పెట్టండి. ఎందుకంటే తెలుగు మీడియం వాళ్ళు మీరు చదువు రాదంటున్నారు. మరి ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కూడా వాళ్ళు ఎట్లా రాశారో, గొప్పగా రాశారా, మంచిగా రాశారో తెలుసుకోవాలి కదా. కాబట్టి ప్రతి గ్రూప్ 1 మెయిన్స్ రాసినటువంటి 21,000 మంది యొక్క ఆన్సర్ షీట్లని బహిరంగపరచండి. తెలుగు మీడియం వాళ్ళు ఎంతమందో, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఎంతమందో ఇవ్వండి. టోటల్గా ఉన్నటువంటి జిఆర్ఎల్ ఎందుకు ప్రకటించారు? రీకౌంటింగ్ పెట్టారు. రీకౌంటింగ్ కాదు, రీవాల్యుయేషన్ కావాలా. 100% అక్రమాలు జరిగినాయి. దీంట్లో బీసీ వర్గాల వాళ్ళు 48% క్వాలిఫై అయినట్టుగా, 37% మంది ఓసీ వాళ్ళు క్వాలిఫై అయినట్టుగా మీరు లెక్కలు చెప్పారు. మరి ఎస్సీ ఎస్టీలు ఎడిపోయారు. వాళ్ళ యొక్క రిజర్వేషన్ స్థాయిలో కూడా వాళ్ళు సెలెక్ట్ కాని ఒక పరిస్థితి. అంటే ఇక్కడ ఓసీలే ఎక్కువ 37% క్వాలిఫై అయ్యారు. అదే మీకు గ్రూప్ 2కి వస్తే 25% మంది ఓసీలు ఉన్నారు. గ్రూప్ 3కి వస్తే 23% మంది ఉన్నారు. మరి అక్కడ 23, 25% ఉన్నప్పుడు ఇక్కడ అదే శాతాలు ఉండాలి కదా. 37% ఎందుకు వచ్చారు? ఇంకో అనుమానం ఏంటంటే టాప్ 100లో ఉమెన్స్ ఉన్నారు. ఉమెన్స్ ఉండకూడదని కాదు, ఉమెన్స్ కూడా టాలెంటెడ్, వాళ్ళకి మార్కులు రావని కాదు. మరి ఇక్కడ గ్రూప్ 1లో మొదటి 100 మందిలో 40 మంది అమ్మాయిలు ఉన్నప్పుడు మరి గ్రూప్ 2లో కూడా రావాలి కదా. గ్రూప్ 2లో ఎంతమంది ఉన్నారు? 3 ఉన్నారు. గ్రూప్ 3లో ఎంతమంది ఉన్నారు? 8 మంది ఉన్నారు. మరి ఇక్కడ 40 మంది వచ్చినప్పుడు ఇక్కడ 20 మంది అన్న రావాలి కదా. మరి ఎందుకు ఆ రేషియోలో తేడా వస్తుంది? ఓసీలలో ఎందుకు రేషియో తేడా వస్తుంది? అమ్మాయిలలో ఎందుకు రేషియో తేడా వస్తుంది? మీరు జిఆర్ఎల్ ఎందుకు పెట్టారు? ఓపెన్ డిబేట్లో పేపర్లు ఎందుకు పెట్టారు? అంటే ఇక్కడ ఏదో మతలబ్ జరిగింది. పేపర్ వాల్యూస్ సరిగా జరగలేదు. ఇక్కడ పేపర్ వాల్యూస్ చేసేటప్పుడు వాళ్ళందరూ కూడా ఎవరంటే జేఎల్ నుంచి డిఎల్కి ప్రమోషన్ పొందిన వాళ్ళు. డిఎల్ అయిన తర్వాత వాళ్ళ అసిస్టెంట్ ప్రొఫెసర్లను పిలుస్తున్నారు. కానీ ఈ పేపర్లను యూనివర్సిటీలో చదువుకున్నటువంటి యూనివర్సిటీలలో లెక్చర్ ప్రొఫెసర్లుగా పనిచేసే వాళ్ళతో దిద్యాలి. కానీ మీరు డిఎల్తో దిద్దిచ్చారు. ఆ డిఎల్ కూడా ప్రమోషన్తో వచ్చిన వాళ్ళందరూ తెలుగు మీడియంలో ఎగ్జామ్ రాసి క్వాలిఫై వచ్చినటువంటి వాళ్ళు. నిజంగా ఈ ఉన్నటువంటి పేపర్లలో ఇంగ్లీష్ మీడియం పేపర్లు ఎవరు వాల్యుయేషన్ చేశారు, తెలుగు మీడియం మంది ఎవరు వాల్యుయేషన్ చేశారు, ఎంతమందిని వాల్యుయేటర్ని తీసుకున్నారు, వాళ్ళకి ఎంత రెమ్యునరేషన్ చెల్లించారు, ఎన్ని రోజులలో దిద్దారు, ఒక పేపర్ని ఎంత టైంలో దిద్దారు, మీరు దిద్దినటువంటి 21,000 పేపర్లలో ఒక్కొక్క పేపర్కి ఎంత టైం కేటాయించారు అంటే ఒక 6 నెలల పాటు దిద్దాల్సిన ఒక పేపర్లను 3 నెలల్లో కంప్లీట్ చేశారు. రోజు ఒక అభ్యర్థికి 40-50 పేపర్లు ఇచ్చి దిద్దిచ్చారు. డిగ్రీలో కూడా ఇంత వాల్యుయేషన్ అనేది ఉండదు. అంటే ఒక అకాడమీలో కూడా లేనటువంటి నిబంధనలకు ఇక్కడ పాతరేసి ఇష్టానుసారంగా దిద్దేసి మార్కులు పడేసి మీరు చావండి.
13 సంవత్సరాల తర్వాత వచ్చింది. ఇవాళ వచ్చింది కాదు, ఇది 13 ఏళ్ల తర్వాత వచ్చినటువంటి ఒక నోటిఫికేషన్. తెలంగాణ ఆత్మ బలిదానాల తర్వాత వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో 13 ఏళ్ల తర్వాత ఒక నోటిఫికేషన్ వస్తే, ఉద్యమంలో పాల్గొన్నటువంటి విద్యార్థులు తెలంగాణ ఉద్యమాన్ని రాస్తే, తెలంగాణ టీచింగ్ చేసిన వాళ్ళు తెలంగాణ ఉద్యమ పేపర్ రాస్తే, తెలంగాణలో పిహెచ్డి చేసిన వాళ్ళు తెలంగాణ ఉద్యమ పేపర్లో 50 మార్కులు వస్తాయా? ఏమీ తెలియనటువంటి 23 సంవత్సరాలు బీటెక్ మన్న పాస్ అయిన వాళ్ళకి 82 మార్కులు వచ్చాయి. అంటే ఒక స్కూల్ అసిస్టెంట్ 10 ఏళ్ళ టీచర్గా పనిచేసిన వ్యక్తి కంటే ఎక్కువ మార్కులు వచ్చినాయి. ఒక గ్రూప్ 2 ఆఫీసర్ కంటే 2023లో పాస్ అయిన వాళ్ళకి ఎక్కువ మార్కులు వచ్చినాయి. ఒక తహసీల్దార్ ఉన్నాడు, వాళ్ళకి తక్కువ మార్కులు ఇచ్చారు. సివిల్స్ 4 సార్లు రాసి మెయిన్స్కి ఇంటర్వ్యూ ఫేస్ చేసిన వాళ్ళకు కూడా ఇక్కడ 60 మార్కులు అనే ఒక పరిస్థితి. అంటే నేషనల్ స్థాయిలో యూపీఎస్లో ఇక్కడికి వెళ్ళి తెలంగాణకి వెళ్ళి తెలుగు మీడియం వాళ్ళు, ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి తెలుగు మీడియం వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లు అవుతున్నారు. కానీ తెలంగాణ అధికార భాషగా ఉన్నటువంటి నా తెలంగాణలో తెలుగు మీడియం వాళ్ళు పనికిరావడం లేదు. మరి ఎందుకు తెలంగాణలో అధికార భాష తెలుగు? ఇంగ్లీషు మార్చండి. తెలంగాణ అధికార భాష సంఘాన్ని రద్దు చేయండి. ఎటుపోయారు భాషావాదులు? ఇవాళ ఈనాడు నెత్తినోరు మట్టుకొని భాషను కాపాడుకోవాలని నెత్తినోరు మట్టుకుంటున్నాయి. మరి తెలుగు మీడియం వాళ్ళకి అన్యాయం జరుగుతుంది, ఎందుకు మాట్లాడారు? మరి ఇక్కడ తెలుగు మీడియం వాళ్ళకి ఇక్కడ ఇంత తక్కువ మంది క్వాలిఫై అవుతున్నారు. మరి గ్రూప్ 2, 3లో ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఎందుకు తెలుగు మీడియం వాళ్ళతో అంత స్థాయిలో ఎందుకు రాలేకపోతున్నారు? ఇవన్నీ ప్రశ్నలు ఉన్నాయి. కానీ నేనేమంటున్నానంటే బ్యాక్ డోర్ ద్వారా ఉద్యోగాలు అమ్మినట్టుగా విద్యార్థులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మా అనుమానాలు తీరాలంటే, విద్యార్థుల అనుమానాలు తీరాలంటే 21,000 మంది యొక్క ఆన్సర్ షీట్లను బహిరంగపరచండి. ఎవరు ఎలా రాశారు తెలుస్తుంది. మాకు అనుమానాలు ఉన్నాయి కాబట్టి మేము ఏమంటున్నామంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో ఒక టెక్నికల్ కమిటీ వేయండి, ఒక ప్రొఫెసర్ల కమిటీ వేయండి, వాళ్ళు తేలుస్తారు. ఇంగ్లీష్ మీడియం 100 పేపర్లు తీస్తారు, తెలుగు మీడియం 100 పేపర్లు తీస్తారు, రెండింటిని వాల్యూమ్ చేస్తారు. నిజంగా అక్రమాలు జరగలేదంటే అప్పుడు మీకు ఉద్యోగ పోస్టింగ్ ఇవ్వండి. కాబట్టి గత వారం 10 రోజులుగా ఇదే చర్చ రాష్ట్రంలో జరుగుతుంది. 13 ఏళ్ల తర్వాత వచ్చే నోటిఫికేషన్లో మా తెలంగాణ పిల్లలకు అన్యాయం జరిగిందని, తెలుగు మాతృభాషలో రాసిన వాళ్ళకి అన్యాయం జరిగిందని గొగ్గోలు పడుతుంది విద్యార్థి లోకం. దీనిపైన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ స్పందించాలా? నేను ఈ ప్రశ్నలు లేవనెత్తినందుకు, అన్యాయం జరుగుతున్న లేవనెత్తినందుకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు నాకు నోటీస్ ఇచ్చారు, లీగల్ నోటీస్ పంపించారు. అదే మాదిరిగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు కంప్లైంట్ ఆధారంగా నాకు ఇవాళ బేగం బజార్ పిఎస్లో నా పైన 4 సెక్షన్లు, క్రైమ్ నెంబర్ వచ్చేసి 51/2025, ఆ సెక్షన్లో వచ్చేసి 353 1C, 353 క్లాస్ 2, 352, 196 బిఎన్ఎస్ అనే సెక్షన్ల కింద ఇవాళ నా పైన కేసు నమోదు చేశారు. గత గవర్నమెంట్లో కేసులు నమోదు చేస్తే ఆ గవర్నమెంట్ వ్యతిరేకంగా కొట్లాడితే ఇవాళ మీ గవర్నమెంట్ వచ్చింది. మీ గవర్నమెంట్లో ప్రజాపాలన అని చెప్తున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది ఉస్మానియా యూనివర్సిటీ, 69 ఉద్యమాన్ని నడిపింది ఉస్మానియా యూనివర్సిటీ. అలాంటి ఉస్మానియాలో ధర్నాలు చేయొద్దని, నిరసన తెలిపొద్దని ఇవాళ ఉస్మానియా వీసీ ఇవాళ జీవో జారీ చేసిండు. ఏది మీ ప్రజాపాలన? ఇవాళ ప్రశ్నించే వాళ్ళపైన కేసులు పెడుతున్నారని అలా రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిని గగ్గోలు పెట్టాడు. ఇవాళ మీరెందుకు కేసులు పెడుతున్నారు? మీ ప్రభుత్వం పైన వ్యతిరేకత ప్రారంభమైంది, మీ ప్రభుత్వం యొక్క పతనం ప్రారంభమైంది. గత ప్రభుత్వానికి 10 ఏళ్ళు పడితే మీకు 1 సంవత్సర కాలంలోనే మీరిచ్చిన హామీలు ఎక్కడ కూడా తుంగలో తొక్కుతున్నారు. 2 లక్షల ఉద్యోగాలు డిసెంబర్ 9లోకి ఇస్తామని చెప్పారు. ఎటుపోయినాయి మీ ఉద్యోగాలు? మీరు ఇచ్చిన ఉద్యోగాలన్నీ, మీరు ఇచ్చిన నోటిఫికేషన్లన్నీ? 12,000 ఉద్యోగాలు నోటిఫికేషన్లు మాత్రమే ఇచ్చారు. 57,000 ఉద్యోగాలు మీరు ఇచ్చింది పచ్చి అబద్ధం. గత గవర్నమెంట్ పెట్టినటువంటి ఎగ్జామ్ వాళ్ళే పెట్టారు, నోటిఫికేషన్ వాళ్ళే ఇచ్చారు. మీరు కేవలం నియామక పత్రాలు ఇచ్చేసి దేశ చరిత్రలోనే 57,000 ఉద్యోగాలు నింపామని చెప్పేసి అబద్ధం మాటలు, ప్రతి మాటలు చెప్తున్నారు. అంటే అబద్ధాల పునాదుల పైన ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది. ప్రజాపాలన పేరుతో అందరిని మోసం చేస్తుంది. ఇవాళ కూడా పూర్తి స్థాయిలో రైతులకు రుణమాఫీ జరగలేదు, రైతు బంధు కూడా రావడం లేదు. అంటే ఎక్కడ చూసినా కూడా ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులు కూడా జీతాలు ఇవ్వాలని ఒక పరిస్థితి. మేము డిఏలు ఇవ్వలేము, జీతాలు ఇస్తే మహాప్రభు అన్నట్టుగా మీరే వ్యాఖ్యానాలు చేస్తున్నారు. ఉచిత హామీలు ఇచ్చి, దొంగ హామీలు ఇచ్చి, పనికిరాని హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చేటి ఫ్రీ బస్సు ప్రోగ్రాం పెట్టి సంవత్సరానికి 5-6 వేల కోట్ల రూపాయలు వృధా చేస్తున్నారు. ఇవాళ తెలుగు మీడియం బడి మూతపడతా ఉంది, తెలుగు మీడియం పాఠశాల మూతపడుతుంది. అయ్యే పైసలు కొట్టి విద్య ఖర్చు పెట్టండి, అయ్యే పైసలు కొట్టి వైద్యాన్ని ఖర్చు పెట్టండి. ఉచితాలు ఇవ్వడానికి మీరెవరు? అంటే ఉన్నటువంటి సంపదను మొత్తం కూడా దారపోసి తెలంగాణ రాష్ట్రం యొక్క ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేయడానికైనా మీరు అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వాలు. కాబట్టి విద్యా వైద్యాన్ని కట్టాలని, ఈ యొక్క గ్రూప్ 1 అనే అంశాన్ని ఇమీడియట్గా ప్రభుత్వం దీనిపైన చర్య జరిపి ఖచ్చితంగా రీవాల్యుయేషన్ చేయాలని, నిజాలు నిగ్గు తేల్చారని, దీనిపైన అవసరమైతే సిబిసిఐడి
వెయ్యాలని సిబిఐ చేత ఎంక్వైరీ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అయితే దీనిపైన కుట్ర జరిగిందని అనుకోవచ్చా? 100% కుట్ర జరిగింది. ఆ కుట్ర చేస్తే ఆరోపణ చేస్తేనే వాళ్ళు నా పైన కేసు పెట్టారు, లీగల్ నోటీస్ పంపించారు. అట్లంటే 18 పేపర్లు అమ్ముకున్నారు. 3-4 సంవత్సరాల పాటు కష్టపడ్డటువంటి వాళ్ళ ఆశలు నీళ్ళు చేశారు. 100 కోట్ల నష్టం జరిగింది విద్యార్థులకు. మీ పైన ఎన్ని కేసులు వేయాలా? వాళ్ళ గ్రూప్ 1 3 సార్లు ఎగ్జామ్ రాశారు. పిల్లలు ఎంత నష్టపోయారు? వాళ్ళు మీ పైన ఎన్ని కేసులు వేయాలా? వాళ్ళందరికీ ఎంత మీరు ఆర్థికంగా నష్టం చేశారు అంతా మీరు కట్టిస్తారా? వాళ్ళు నా పైన లీగల్ నోటీస్ పెట్టి నా మీద పరువు నష్టం కేసులను సిద్ధమవుతారా? అంటే ప్రశ్నించే గొంతుకులను అణచివేయాలనే ప్రయత్నం జరుగుతుంది. రాజ్యాంగపరంగా ప్రశ్నించే అధికారం నాకుంది. నేను అవినీతి ఆరోపణలు చేస్తున్నా, మీరు నిజాలు నిరూపించుకోండి. మా వైపు తప్పు లేదని చెప్పేసి మీరు చెప్పండి. మేము చెప్పినటువంటి డిమాండ్స్ నెరవేర్చండి. అప్పుడు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ నిజాయితీగానే రిజల్ట్ ఇచ్చిందని మళ్ళీ మేమే చెప్తాం. ఒకటి అక్రమాలు అనేవి 100% వాస్తవం జరిగింది. వాల్యుయేషన్ సరిగా జరగలేదు. టాప్లో ఉన్నటువంటి వాళ్ళు సివిల్స్ రాసినటువంటి వాళ్ళు ఒక 4-5 రకాల ఎగ్జామ్ నేషనల్ స్థాయిలో ఎగ్జామ్లలో క్వాలిఫై టాపర్గా వచ్చినటువంటి వాళ్ళకు కూడా 410 420 మార్కులు వచ్చినటువంటి సందర్భం అటు ఇంగ్లీష్ మీడియంలోను తెలుగు మీడియంలోను జరిగింది. అవినీతి అక్రమాలకు పునాదులు నిర్మించే విధంగా 200 పోస్టులు బ్యాక్ డోర్కి వెళ్ళి అమ్ముకున్న నేను ఆరోపణలు చేస్తున్నా. మీరు నిరూపించుకునే ప్రయత్నం చేయండి. మీ అమ్మలేదని నిరూపించండి. మీరు డిమాండ్ చేస్తున్నాం. మొత్తం ఆన్సర్ షీట్ మొత్తం బహిరంగపరచండి. ఎవరేం రాశారో తెలుస్తుందని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. అయితే టీజీపీఎస్సీ రిజల్ట్స్ వచ్చినాక కూడా ఇంతవరకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఎందుకు స్పందించడం లేకుండొచ్చు? అదే అవినీతి అక్రమాలు జరిగినాయి కూడా ఆయన స్పందిస్తలేడు. ఆడ జరిగినటువంటి అవినీతి అక్రమాలకు ఆయన కూడా భాగస్వామి ఉండొచ్చు, మంత్రులు భాగస్వామి ఉండొచ్చు. ఎందుకు మాట్లాడట్లేదు? మరి సీఎం గారు ఎందుకు మాట్లాడతలేరు? తెలంగాణ పబ్లిక్ చైర్మన్ అవినీతి జరగలేదని చెప్పేసి ఆయన ఒక వెబ్ నోట్ రిలీజ్ చేశారు. టాప్ 100లో మహిళలు ఎంతమందరు, బీసీబీలు ఎంతమందరు, ఓసీలు ఎంత లెక్క పెట్టారు. అది 2 రోజులు వెబ్ నోట్. తర్వాత ఎంత తొలగించారు? ఎందుకు భయపడుతున్నారు మీరు? గత ఉన్నటువంటి చైర్మన్ కాలంలో జరిగి ఉండొచ్చు కదా. నువ్వు జరిగకుండా అంతకుముందు చైర్మన్ కాలంలో జరిగి ఉండొచ్చు కదా. ఇప్పుడు ఈ గ్రూప్ 1 ఎగ్జామ్ సంబంధించి 3 చైర్మన్లు మార్చాడు. ముందుగా జనార్దన్ రెడ్డి ఉన్నాడు, తర్వాత మహేందర్ రెడ్డి వచ్చారు, ఇవాళ బుర్ర వెంకటేష్, ఇలా 3 ఉన్నారు. ఎవరి కాలంలో అవినీతి జరగవచ్చు? 2022 పేపర్స్ ఎట్లా ఎగ్జామ్ పెడతారు? కరెంట్ అఫైర్స్ మార్చకుండా పాత పేపర్ ఆల్రెడీ లీక్ అయిందని చెప్పేసి చరిత్ర మొత్తం సృష్టించింది. ఇక్కడ పేపర్లో న్యూజిలాండ్ కమ్మినటువంటి దాంట్లో సిట్ దర్యాప్తులో 107 మంది నిందితులు చూపించే ప్రయత్నం చేశారు. వాళ్ళందుకు ఇంకెందుకు శిక్షలు పడట్లేదు? ఇంకెన్ని రోజులు దాన్ని నాన్స్తారు? గవర్నమెంట్ రాగానే వాళ్ళు అంత చూస్తామని చెప్పేసినటువంటి ప్రగల్భాలు పలికినటువంటి ఈయన మరి టీఆర్ఎస్ మీద ఎంతమంది పైన కేసులు పెట్టారు? ఇంతమంది సిట్ దర్యాప్తులు ఎంతమంది జైలు పంపించే ప్రయత్నం చేశారు? ఇవన్నీ అనుమానాలు ఉన్నాయి. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నీతిగా న్యాయబద్ధంగా చేయడం లేదు. ఒక కెమిస్ట్రీలో 150 క్వశ్చన్లు ఉంటే 30 క్వశ్చన్లు తప్పు వస్తాయి. చూసి తయారు చేసే క్వశ్చన్లు కూడా తప్పు వస్తే ఎట్లా నమ్మాలి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి? ఒక్క మార్క్ తారుమారు అయితే కొన్ని 100 మంది ఆగమయ్యే పరిస్థితి. ఎట్లా మారాలని చెప్పేసి క్వశ్చన్ చేస్తా ఉన్నాను. అయితే కొంతమంది స్టూడెంట్స్ ఏమంటున్నారంటే అసలు టీజీపీఎస్సీ ఎగ్జామ్ కన్నా యూపీఎస్సీ ఎగ్జామ్ చాలా బెస్ట్ జరుగుతుంది, చాలా మంచి రిజల్ట్స్ కూడా ఫాస్ట్ వస్తున్నాయి. ఆ పేపర్ అదే ఆ ప్రాసెస్ ఈ టీజీపీఎస్సీ వాళ్ళు కూడా పెడితే చాలా బెస్ట్ అని అంటున్నారు. ప్రగల్భాలు పెడుతున్నారు. వాళ్ళు ఏం పెట్టరు, మేము అదే పెడుతున్నాం చెప్తున్నారు. పెట్టడం లేదు. యూపీఎస్సీలో ఒక పారదర్శకత లేదు. అమ్మడానికి సిద్ధంగా పోస్టులు ఉన్నట్టుగానే కనబడతా ఉంది. అన్ని లొసుగులే. పేపర్ వాల్యుయేషన్లో లొసుగులే కనబడతాయి, రిజల్ట్ ఇవ్వడంలో లొసుగులే కనబడతాయి, అన్ని రకాల లొసుగులు పడతారు. పేపర్ లీక్ అవుతాయి. ఒక బయోమెట్రిక్ పేరుతో రద్దు చేశారు మీరు గ్రూప్ 1 ఫిలిమ్స్ని. మరి 14-15 కేసులు ఉన్నా మీరు ఎట్లా ఎగ్జామ్ ముందుకు పోయారు? అంటే ఆయన ఒక్క కేసు ఆధారం చెప్పేసి మీ కాంగ్రెస్ సంబంధించినటువంటి మీ ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ కేసు వేసి అది రద్దు చేయించిండు. మరి అలా 14 కేసులను మీరు ఎట్లా ఎగ్జామ్ పెట్టారు? జియో నెంబర్ 29 కత్తి వేలాడుతూ ఉంది. ఎట్లా ఎగ్జామ్ పెట్టారు? మరి ఎగ్జామ్ పెట్టారు, తొందర చేశారు. రిజల్ట్ ఇవాళ 3 నెలలతో ఇచ్చి 6 నెలలు ఇవ్వాల్సిన పేపర్లని తక్కువ మంది వాల్యుయేటర్లు పెట్టి వాళ్ళు చేసే సందర్భం కనబడతా ఉంది. ప్రతి దగ్గర అక్రమాల అవినీతి జరిగినాయి, పారదర్శకంగా నిర్వహించలేదు. కాబట్టి ప్రతి పేపర్ రీవాల్యుయేషన్ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అయితే ఇప్పుడు తెలుగు మీడియం వాళ్ళకి చాలా అన్యాయం జరిగిందని అంటున్నారు. ఇప్పుడు తెలుగు మీడియం వాళ్ళకి అన్యాయం జరగకుండా నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి గవర్నమెంట్ వాళ్ళ? ఇప్పుడు అందుకే మా ప్రయత్నం కూడా అదే. ఇప్పుడు అన్యాయం జరిగింది, గతంలో జరిగింది, రేపు కూడా జరగడానికి అవకాశం ఉంది. మరి తెలుగు మీడియంలో జరిగిన అభ్యర్థి ఎట్టుకోవాలా? నేను గవర్నమెంట్ స్కూల్ చదివినా. ఇప్పుడు మళ్ళీ ప్రైవేట్ స్కూల్ పోయి మళ్ళీ నేను ఏబీసీల కాంచేత నేర్చుకోలేను కదా. ఇంగ్లీష్ మీడియం లెటర్ రాయడం సాధ్యమవుతుంది. అంటే పక్కన తమిళనాడులో హిందీ భాష వద్దని చెప్పేసి ఉద్యమాలు జరుగుతుంటే ఇక్కడ ఉన్న భాషని మూలకు పడేసి తెలుగు అనే దాన్ని అసలు తెగులు పట్టించినట్టుగా తయారు చేసే ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. మరి ఎందుకు తెలుగు భాషని అఫీషియల్గా రద్దు చేసి పడేసేయండి, ఇంగ్లీష్ భాషను అఫీషియల్ లాంగ్వేజ్ చేయండి, సరిపోతుంది కదా.
అలా ఎలా కుదురుతుంది సార్? ఎందుకు మరి కుదరదు మరి? ఇప్పుడు ఎందుకు ఎందుకు మనం మాట్లాడే లాంగ్వేజ్ తెలుగు కదా? మరి తెలుగు మరి తెలుగు అన్నప్పుడు తెలుగు మీడియం ప్రాదేశికంగా నిర్వహించాలి కదా. మరి తెలుగు మీడియంలో మెయిన్స్ ఎగ్జామ్ కి 40% మంది క్వాలిఫై అయినప్పుడు మరి మెయిన్స్ లో కూడా 40% మందిలో కనీసం 30% మంది ఉండాలి కదా. ఇవాళ 10% కూడా కనబడని పరిస్థితి. 563 పోస్టులు 60 మంది కూడా తెలుగు మీడియం వాళ్ళు ఉండడం లేదు. 500 మంది పైగా ఇంగ్లీష్ మీడియం వాళ్ళే సెలెక్ట్ అవుతున్న సందర్భం. అందుకే ఇంగ్లీష్ మీడియం చదివించే పిల్లల తల్లిదండ్రులకి డబ్బులు ఉంటాయి, వాళ్ళు కొనుగోలు శక్తి వాళ్ళకు ఉంటుంది. తెలుగు మీడియం చదివినవాడికి ఎవరికి అవకాశం ఉండదు, కొనలేడు. జీవితాంతం కష్టపడ్డా 10-20 లక్షలు సంపాదించలేని వాడు 4-5 కోట్లు పెట్టి ఉద్యోగం కొనేంత స్థాయి ఉంటుందా? కాబట్టి కంపల్సరీగా ఉద్యోగాలు అమ్ముకున్నారని ఆరోపణ చేస్తున్నా. మీరు నిజాలు నిరూపించుకునే ప్రయత్నం చేయండి. అయితే ఉద్యోగాలు అమ్ముకున్నారు అని అంటున్నారు. ఇప్పుడు ఇప్పుడు నేనేమంటున్నానంటే సార్, ఇప్పుడు తెలుగు మీడియంలో చదువుకున్నారు, మీరు కూడా అంటున్నారు నేను తెలుగు మీడియంలో చదువుకున్నాను. అయితే వీళ్ళకు ఇంకా బెస్ట్ లెవెల్లో రావాలి అని అంటే వీళ్ళని ఇంకా వేకప్ చేసి ఇంకా మంచిగా చదివిస్తే బెటరా, లేకపోతే మన గవర్నమెంట్ నుంచే చేంజ్ కావాలా? ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ లో పారదర్శకం నిర్వహించండి. ఎవడు కరెక్ట్ రాసిండో చూడండి, అనాలిసిస్ ఇప్పుడు అది చెయ్యరు కదా సార్. ఇప్పుడు మనం చూపించమంటే ఇప్పుడు పేపర్లు రద్దు చేసి మళ్ళీ పెట్టే సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు రీవాల్యుయేషన్ చేయమని చెప్తున్నాం మేము. పేపర్ ఎగ్జామ్ రద్దు చేయమని కొడతలేం, మళ్ళీ కంప్లీట్ గా అన్ని పేపర్లని రీవాల్యుయేషన్ చేయండి. కొంతమంది ఇంగ్లీష్ లో కూడా టాప్ కి రాసిన వాళ్ళు కూడా 400 మార్కుల సందర్భాలు కనబడుతున్నాయి. కంప్లీట్ గా రీవాల్యుయేషన్ చేయండి. సరి అయిన పద్ధతిలో వాల్యుయేషన్ జరగలేదు. తెలుగు మీడియం సంబంధించిన లెక్చరర్లు ఇంగ్లీష్ మీడియం పేపర్లు దిద్దారు. వాళ్ళకి అర్థం కాక పేపర్లో రాసిన రైటింగ్ నీట్ కనబడితే ఎక్కువ మార్కులు వచ్చేస్తాయి. రైటింగ్ నీట్ చూస్తారా? కాన్సెప్ట్ కావాలన్నా, కంటెంట్ కావాలన్నా, అనాలిసిస్ కావాలన్నా, ఇంట్రడక్షన్ ఉండాలన్నా, కన్క్లూజన్ ఉండాలన్నా, ఇవన్నీ ఏ పాయింట్ లేకుండా అందంగా రాస్తే ఇచ్చేస్తారా? అమ్మాయిలు అందంగా ముగ్గులేస్తారు, ముగ్గులేసిన వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చేస్తారా? కాన్సెప్ట్ ఇంపార్టెంట్. కాన్సెప్ట్ ఇంపార్టెంట్ కదా. గ్రూప్ 1 అంటేనే కాన్సెప్ట్. ఎనాలిసిస్ అంటే ఈ సమాజ పరంగా నువ్వు ఏం ఆలోచన చేస్తున్నావు, ఒక కాన్సెప్ట్ ఇస్తే ఆ కాన్సెప్ట్ లో నువ్వు ఎలాంటి ప్రజెంటేషన్ చేస్తున్నావు అనేది ఇంపార్టెంట్. కానీ అందంగా రాసిన 2023లో పాస్ అవుట్ అయినటువంటి వాళ్ళు బాగా రాస్తారా? 2014 ఉద్యమంలో పాల్గొని టీచర్గా పనిచేసి 10-15 ఏళ్ల పాటు టీచర్గా పనిచేసి 1000 ఆర్టికల్స్ చదివి నోట్స్ తయారు చేసుకుని అన్ని రకాల పాయింట్స్ రాసుకోవడం ఎక్కువ రాస్తారా, మంచిగా రాస్తారా? చదివిన మంచి వాళ్ళు రాస్తారు. ఇవాళ గ్రూప్ 2లో టాపర్స్ డెప్యూటీ తహసీల్దార్లు ఉన్నారు, వాళ్ళకి మార్కులు వస్తలేవు. ఏసీటీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ మార్క్ వస్తలేదు. ఆల్రెడీ గ్రూప్ 2 ఆఫీసర్లు బాగా రాస్తారు. 2023లో పాస్ అయినట్టు బీడీ స్టూడెంట్ బాగా రాస్తాడా? మంచి వాళ్ళు రాస్తారు. బీడీ స్టూడెంట్ ఎట్లా రాస్తారు సార్? ఇప్పుడు మరి వాళ్ళకి అలాంటి వాళ్ళకి మార్కులు వేశారు. ఒక 4 సార్లు మెయిన్స్ లో ఎగ్జామ్ రాసిన వాళ్ళకి 400 మార్కులు వస్తలేవు. బీటెక్ ఫైనల్ ఇయర్ ఉన్నటువంటి ఎగ్జామ్ రాసిన వాళ్ళకు 520, 540 మార్కులు వస్తున్నాయి. అలా ఎలా కుదురుతుంది? అట్లా వచ్చినాయి. మరి ఇప్పుడు అది జరిగింది కాబట్టి అక్రమాలు జరిగాయని చెప్తా ఉన్నాం. జరిగింది, అందుకే మీరు జిఆర్ఎల్ ప్రకటించండి. టోటల్గా జిఆర్ఎల్ ప్రకటించండి, పేర్లు ప్రకటించండి, నెంబర్స్ ప్రకటించండి. తెలిస్తే మీ భాగవతం ఏం తెలుస్తుంది. మీరు దొంగల నిజాయితీ ఎగ్జామ్ పెట్టిరా, అక్రమాలు జరలేని కమిటీ తెలవాలంటే మీరు కంప్లీట్గా జిఆర్ఎల్ పెట్టండి. ప్రతి 20,000 పేపర్లు కంప్లీట్గా వాళ్ళ ఆన్సర్ షీట్లు ఓపెన్ డిబోర్డ్లో పెట్టండి. అయితే స్టూడెంట్స్ అందరు కలిసి టీజీపీఎస్సీ వాళ్ళ దగ్గర కన్నా లేకపోతే సీఎం రేవంత్ రెడ్డి గారిని కలిసే అవకాశం లేదా సార్? వీళ్ళందరూ చేస్తున్నారు, ప్రయత్నాలు చేస్తున్నారు. కోర్టులో కేసు వేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, టీఎస్పీసీని కలవడానికి ప్రయత్నం చేస్తారు, అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కాకపోతే విద్యార్థులలో ఒక అంశం ఏంటంటే ఎక్కడన్నా కేసు అయినా ఎక్కడన్నా ఏమన్నా అయితే మా మొత్తం లైఫ్కే ప్రమాదం వస్తున్న ఒక భయం, ఆ భయమే వాళ్ళని కట్టడి చేస్తుంది. ఆ భయం కనుక లేకపోతే ఈ ప్రజాస్వామ్య దేశంలో అందరికీ న్యాయం జరుగుతుంది ఒక నమ్మకం కనుక ఉంటే ఒక్కటే రోజుల తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 20,000 మందిలో ఈ 10,000 మంది ముట్టడి చేస్తారు. గ్రూప్ 2 వాళ్ళు కూడా అన్యాయం, రేపు రాబోయే వాళ్ళు కూడా అన్యాయం జరుగుతుంది. మన టీఎస్పీసీ ముట్టడి జరిగితేనే గవర్నమెంట్ మారింది. అలాంటి ప్రయత్నం మీరు చేయకండి. నిజాయితీగా నిజాలు నిగ్గు తెలిసి అందరు న్యాయం చేయాలని కోరుతా ఉన్నాను. అయితే ఇంతవరకు మనకి సీఎం రేవంత్ రెడ్డి గారు మనకి ఇచ్చిన హామీలలో జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేస్తానన్నారు. ఇంతవరకు జాబ్ క్యాలెండర్ మొత్తం రిలీజే చేయలేరు. మరి దాని మీద మీ కమెంట్స్? అదే వీళ్ళు మోసపూరితమైన వాగ్దానాలు చేశారు. డిసెంబర్ 9లోగా కేసీఆర్ ఒక్క కుర్చీ ఊడగొడితే, కేసీఆర్ ఒక్కరి ఉద్యోగం ఊడగొడితే మీకు 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరంలోగా వస్తాయని చెప్పిండు. మరి ఏ 2 లక్షల ఉద్యోగాలు? వాళ్ళ ఉద్యోగాలు లెక్క పెట్టినా 57,000 కదా. మరి ఎటువంటి 2 లక్షల ఉద్యోగాలు? మీరు ఇచ్చిన నోటిఫికేషన్లని 12,000 ఇచ్చారు. లాస్ట్ అసెంబ్లీ సెషన్లో మేము ఇయర్ క్యాలెండర్ ఇస్తామని చెప్పేసి ఉద్యోగాలు ప్రకటన చేశారు. ఏ ఉద్యోగం ఎప్పుడు వేస్తారో ఒక తేదీలు లేకుండా ఇయర్ క్యాలెండర్ ఇచ్చారు. ఎట్లా సాధ్యమైందండి?
ఇవాళ ఏదేదో కారణాలు చెప్పేసి మసిబుసి మాడే చేస్తున్నారు. విద్యార్థులంతా ప్రతి అంశాన్ని పరిశీలన చేస్తున్నారు. మీ 57,000 ఉద్యోగాలు ఇచ్చిన దేశ చరిత్రలోనే మాది గొప్ప అని చెప్పుకుంటే విద్యార్థులు నమ్మే పరిస్థితి లేరు. రేపు స్థానిక సంస్థలలో ఎఫెక్ట్ అనేది కనబడుతుంది. మీ ప్రభుత్వానికి ఎక్కువ రోజులు ఉండవు, మీ ముఖ్యమంత్రి కూడా ఎక్కువ రోజులు ఉండడానికి అవకాశం ఉండదని చెప్పేసి హెచ్చరికలు చేస్తున్నారు. అసెంబ్లీలో మొన్న సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే కొలువుల జాతర వచ్చింది, ఇప్పుడు ఎక్కడ చూసినా కనిపిస్తుంది కదా సార్ మనకి బ్యానర్స్ కొలువుల జాతర అని. మరి ఇప్పుడు ఈ కొలువులు ఇస్తుండొచ్చా? ఇప్పుడు ప్రచారానికి మాత్రమే పనికి వస్తా ఉన్నాయి. నిజంగా మీరు కొలువుల జాతర ఇస్తే December 9లో 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి కదా, మరి ఇచ్చిరా? ఇవ్వలేదు. తర్వాత ఇయర్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి ఇచ్చిరా? ఇవ్వలేదు. ఇప్పటిదాకా దానికి సంబంధించి ఏం లేదు. ఇప్పుడు ఇస్తామని అంటున్నారు, మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. చూద్దాం మరి ఎంతవరకు నోటిఫికేషన్ ఇస్తారో చూద్దాం. అంటే ఇప్పుడు ఈ నోటిఫికేషన్స్ ఏంటంటే ఇప్పుడు వచ్చే స్థానిక ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు దాని ప్రభావం మన ఎలక్షన్స్ పైన ఉంటుందచ్చా? ఉంటదనే ఉద్దేశంతో పాట పాడుతున్నారు. ఒక ఎలక్షన్ పేరుతోనే నోటిఫికేషన్లు ఇస్తే విద్యార్థులు సంతోషమే. మాకు కావాల్సిన నోటిఫికేషన్లు కావాలి. మీరు ఎలక్షన్ల పేరుతో ఇస్తారా, ఇంకో పేరుతో ఏ పేరుతో ఇవ్వండి, విద్యార్థులు నోటిఫికేషన్ వేయండి, ఇన్ టైంలో ఎగ్జామ్ పెట్టండి. ఇలా గవర్నమెంటే కోచింగ్ ఇస్తా అంటాను, నిష్ణాతులైన వాళ్ళతో పెట్టే ప్రయత్నం చేయండి. మళ్ళీ 500,000 రూపాయలు ఇచ్చి చిన్న ఫ్యాకల్టీతో క్లాస్ చెప్పించేసి మేము గొప్పగా చెప్పని ప్రచార ఆర్భాటాలు వద్దు. ఇవాళ 6,000 కోట్ల రూపాయలు ఇక్కడ నిరుద్యోగులకు రాజీవీకరణాలు పెట్టి ఇచ్చారు. నేనేమంటున్నానంటే అదే 6,000 కోట్ల రూపాయలు ఉపయోగించి టెక్నికల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసి గ్రామీణ ప్రాంతంలో ఇంగ్లీష్ రానటువంటి విద్యార్థులందరికీ ఇంగ్లీష్ నేర్పించి టెక్నికల్ స్కిల్స్ నేర్పిస్తే నువ్వు ఇచ్చే 3-4 లక్షల రూపాయలు 6 నెలలు సంపాదించుకుంటాడు. అంటే 4 లక్షలు డబ్బులు పంచాయించి కార్యకర్తలను దగ్గర చేసుకోవాలని ప్రయత్నం, అది కాదు కదా భవిష్యత్. అంటే ఒక ఊర్లో ఒక గ్రాడ్యుయేషన్ ఎంతమంది పూర్తి చేసిరో అందరికి ఉపాధి దొరికే విధంగా ప్రయత్నం చేయాలా. మనకి 3 లక్షలు ఇచ్చేస్తే వాడు ఖర్చు పెట్టుకుంటే ఆడ కూర్చుంటుంది, దానివల్ల ఏంటి ప్రయోజనం? అంటే భవిష్యత్తు ఏంటి ఆలోచన చేయండి. ఒట్టి ఖర్చు పెట్టకండి, ఫ్రీ బస్తో ఫ్రీ కూడా రాజీవ్ కణాలు పెడితే 6,000 కోట్లు ఖర్చు పెట్టకండి. అదే 6,000 కోట్లు ఖర్చు పెట్టి రాష్ట్రంలో 5 లక్షల మంది ట్రైనింగ్, 5 లక్షల మందికి ఉద్యోగం దొరుకుతుంది. మీరు ఇచ్చే 3 లక్షల రూపాయలు 5-6 నెలలు సంపాదించుకుంటాడు. ఆ విధంగా తయారు చేయాలి కానీ వాడిని కాళ్ళ మీద వాడు నిలబెట్టే విధంగా తయారు చేయాలి కానీ వాడిని ఇంకా ఆ డబ్బులు ఖర్చు పెట్టుకొని వృధా చేసుకోండి అన్నట్టుగా మీరు యొక్క ప్రభుత్వాల పరిపాలన కొనసాగుతూ ఉంది. దీనివల్ల భవిష్యత్ తెలంగాణ నాశనమయ్యే ప్రమాదం ఉందని చెప్పేసి బాధపడతా ఉన్నాను. మళ్ళీ విద్యార్థులు ఇప్పుడు ఒక్కసారి కేసీఆర్ గారిని నమ్మకనే సీఎం రేవంత్ రెడ్డి గారిని తీసుకొచ్చారు గద్దెపైకి. మళ్ళీ ఇప్పుడు ఒకవేళ కేసీఆర్ గారిని తీసుకొచ్చే అవకాశం ఉందంటారా? వీళ్ళు ఇట్లే ఉంటే గట్లవుతుంది. వీళ్ళు కనుక పరిపాలన ఇట్లనే జరిగితే ముందు మళ్ళీ గవర్నమెంట్ వద్దనుకున్న గవర్నమెంట్ మళ్ళీ తీసుకొచ్చే ప్రమాదం కూడా జరుగుతుంది. వాళ్ళు కూడా మళ్ళీ తీసుకొచ్చుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో మీకు తెలిసింది మీరే అన్నారు, ఇప్పుడు మొత్తం ధర్నాలు రాస్తారోకలు జరగొద్దని వీసీ గారు చెప్పారు. మరి అది ఎంతవరకు కరెక్ట్ సార్? అసలు 2014లో తెలంగాణ మూవ్మెంట్ జరిగేటప్పుడు ఓయూలోకి పోలీసులు వస్తేనే అడ్డుకున్నటువంటి పరిస్థితి. కానీ ఇవాళ నిత్యం పోలీసులే కనపడతా ఉన్నారు. టీఆర్ఎస్ గవర్నమెంట్లో పోలీసులు కనపడితే మీరంతా ఆగమాగం చేశారు. మరి మీ గవర్నమెంట్లో మరెంటి జీవో జారీ చేశారు? ఇవాళ సెంట్రల్ యూనివర్సిటీలో భూములు అమ్మాలని చెప్పేసి ప్రయత్నం చేస్తుంటే విద్యార్థులు అడ్డుకుంటుంటే అలాంటి ఉద్యమాలు రావద్దని చెప్పేసి మీరు అలాంటి జీవోలు జారీ చేసి ఇబ్బంది పెట్టే ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇది కరెక్ట్ కాదు. ఇది ప్రజా ఉద్యమంగా మారితే నిరుద్యోగులంతా రోడ్లు ఎక్కితే మీ ప్రభుత్వాలు ఏవి కూడా నిరుద్యోగులను తట్టుకోవడం అనేది కష్టమవుతుంది. అయితే ఇప్పటి వరకు అయితే మీరు అంటున్నారు సార్, ఏమంటున్నారు అంటే కుట్ర జరిగింది అని అంటున్నారు, గ్రూప్ రిజల్ట్స్ పై కుట్ర జరిగింది. మరి మీరు ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఇప్పుడు వీళ్ళందరూ కలిసి మీరు ఎలాంటి చర్య తీసుకుంటారు? చెప్పేది ఏంటంటే టోటల్గా 21,000 మంది యొక్క ఆన్సర్ షీట్లని మీరు గ్రూప్ 2, 3 ఏ విధంగా అయితే ఓఎంఆర్ షీట్లు పెట్టారో అట్లా ఆన్సర్ షీట్లు మొత్తం పెట్టండి. టాప్ 100లో తెలుగు మీడియం వాళ్ళు ఎంతమందో, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఎంతమందో చూడండి. మొత్తం జిఆర్ఎల్ ప్రకటించండి. నిజంగా జిఆర్ఎల్ ప్రకటించి వాళ్ళ పేపర్లు కనుక బయట పెడితే మాకు తెలిసిపోతుంది నిజంగా జరిగిందా అబద్ధంగా జరిగిందా. ఆ పేపర్లను బయట తీస్తాను కదా, తీసి ఏం రాశారు బయట ప్రొఫెసర్తో రివాల్యూట్ చేస్తాడు అంటే ఒక చెత్త పేపర్లు కూడా మార్క్ వేసిన విషయం తెలిసిపోతుంది కదా. కాబట్టి అది బయట పెడితే మొత్తంగా ఈ నిజాలు నిగ్గు చేసడానికి అవకాశాలు ఎక్కువ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం.